సో డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాసులో డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్ నేర్చుకున్నాం. సో నిన్నటి క్లాసులో ఒకసారి ఏం నేర్చుకున్నాము? ఒక ఫంక్షను ఒక పాయింట్ దగ్గర డిఫరెన్షియబిలిటీ అవుతుందో లేదో నేర్చుకున్నాం. అలాగే కంటిన్యూటీకి డిఫరెన్షియబిలిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ నేర్చుకున్నాం. ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ అని నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ అని కూడా నేర్చుకున్నాం. అలాగే ఒక ఫంక్షను ఒక ఓపెన్ ఇంటర్వెల్లో ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుందో అని కూడా నేర్చుకున్నాం. తర్వాత ఫార్ములాస్ అన్నీ రాసుకున్నాం, లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని నేను ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ ప్రాక్టీస్ ఆల్ ది ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. తర్వాత ఏం నేర్చుకున్నాం మనం? ప్రొడక్ట్ రూల్ ఫైండ్ అవుట్ చేసాం. యూ ఇంటూ వి ఫార్ములా రాసుకున్నాం, యూ బై వి ఫార్ములా రాసుకున్నాం, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ అని రాసుకున్నాం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. సో ఈరోజు కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి ఇంకో ప్రాబ్లం తీసుకుందామా? సో అవర్ టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్ on differentiation. Right. ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నాను మీకు. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x square minus 3 into 4x cube plus 1 with respect to x and both sides. ఇది మనకి మే 2015లో అడిగాడు, 2 మార్క్స్కి అడిగాడు. మే 2015 మన ఏపీలో అడిగాడు. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ సొల్యూషన్. చూడండి, ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇచ్చిన ఫంక్షన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, లేదా వై కూడా అనుకోవచ్చు. రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్ ప్లస్ 1 ఇచ్చిన ఫంక్షన్ అది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. రైట్, ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని యూ అనుకొని దీన్ని వి అనుకొని చేస్తారు. రైట్, అలా అయినా చేయొచ్చు, రాంగ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే ఇది మనకి చక్కగా మల్టిప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంది. మల్టిప్లై చేసుకోవడానికి 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. సరే, మల్టిప్లై చేద్దామా? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4x క్యూబ్ ఏమవుతుంది? 4x టు ది పవర్ ఆఫ్ 5. ఇదిగో 2 + 3 5. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎంత అవుతుంది? ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ 3 ఇంటూ 4x క్యూబ్, 3 4 are 12, మైనస్ 12 ఎక్స్ క్యూబ్, మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. సరే, ఈసారి ఒక్క ఆర్డర్లో రాసుకుంటా అన్నీ. ఫస్ట్ లేదు 5, 4x టు ది పవర్ ఆఫ్ 5, తర్వాత 3 మైనస్ 12x క్యూబ్, తర్వాత స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. సో ఇచ్చిన పాలినామియల్ని నేనేం చేశానంటే ఆ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసేస్తే నీకు ఒక 5th డిగ్రీ పాలినామియల్ వచ్చింది. నౌ యూ ఫైండ్ అవుట్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఇక్కడ ఒక మాట రాస్తాం, ఏంటది? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో y యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? నొటేషన్ ప్రకారం dy బై dx అవుతుంది. dy బై dx ఈజ్ ఈక్వల్ టు ద డెరివేటివ్ ఆఫ్ దిస్ హోల్ ఫంక్షన్. ఏంటది? 4x టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 12x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. రెండు వైపులా ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సరే, మన ప్రాపర్టీస్లో చూసాం. ఏంటి ఆ ప్రాపర్టీస్లో ఏంటంటే ఈ కాన్స్టెంట్ ఉంది కదా, వీ కెన్ ఫైండ్ అవుట్ వీ కెన్ రైట్ ద కాన్స్టెంట్ అవుట్ సైడ్. అలాగే విల్ అప్లై ద డెరివేటివ్ టు ద ఎక్స్ కోఆర్డినేట్స్, దట్ ఈస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5. ఇక్కడ కూడా అంతే, మైనస్ 12 ఉంది కదా, బయట రాసేస్తారు. మైనస్ 12 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ d by dx of 3. రైట్, 4 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ఒక డెరివేటివ్ ఎంత? అది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది.
ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఎన్ అంటే ఎంత 5 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 1 ఎంత 4 మైనస్ 12 ఇంటూ ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పైన 3 ఉంది కదా, 3 ముందుకు వచ్చేస్తుంది, 3 మైనస్ 1 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అవుతుంది. ఓకే, సరే ఒక్కసారి అవన్నీ నెంబర్స్ కూడా మల్టిప్లై చేసేద్దామా. 4 5s ఆర్ 20x టు ది పవర్ ఆఫ్ 4, 12 3s ఆర్ 36x స్క్వేర్ ప్లస్ 2x. ఇది మీ ఆన్సర్. ఓకే, సో 20x టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 36x స్క్వేర్ ప్లస్ 2x. చూడండి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ 4x క్యూబ్ ప్లస్ 1. ఇది 2015లో 2 మార్క్స్ అడిగిన ప్రాబ్లం ఇది. రైట్, ఇచ్చిన ఫంక్షన్ దాని y అనుకున్నాను. ఇది మీరు u ఇంటూ v ఫార్ములాగా కూడా మీరు చేయొచ్చు. అయితే దానికన్నా u ఇంటూ v ఫార్ములా కన్నా ఇది రెండు మల్టిప్లై చేసుకోవడానికి మంచి చక్కగా ఉంది కాబట్టి నేను మల్టిప్లై చేసేసుకున్నాను. తర్వాత ఒక ఆర్డర్లో రాసుకున్నాను. తర్వాత డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకున్నాను. రెండు వైపులా డెరివేటివ్స్ అప్లై చేసుకున్నాను. అక్కడికి వచ్చేసరికి మనకు తెలుసు ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఏంటది, కాన్స్టెంట్ ఉంటే బయట రాసేసాం. ఆడ 4 బయట రాశాను, మైనస్ 12 రాశాను, 1 అవుట్ సైడ్ వి రిటర్న్, మైనస్ 3 ఆల్సో ఐ హ్యావ్ రిటర్న్ అవుట్ సైడ్. సో 4 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5కి డెరివేటివ్ ఏమవుతుంది ఇక్కడ అప్లై చేసాం మనం ఫార్ములా. ఇక్కడ మనం ఈ స్టెప్లో మనం డెరివేటివ్ అప్లై చేసాం. మిగతాదంతా మామూలే. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 డెరివేటివ్ 5x టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. అలాగే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అవుతుంది. తర్వాత 4 5s ఆర్ 20x టు ది పవర్ ఆఫ్ 4, 12 3s ఆర్ 36x స్క్వేర్ ప్లస్ 2x. ఇది ఈ వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే ఈ ఇచ్చిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ అండ్ యూ అండర్స్టాండ్ దిస్. ఈ సొల్యూషన్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి ఇక్కడ కూడా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 sin x ప్లస్ e పవర్ x ఇంటూ log x. ఇది మార్చ్ 2017లో అడిగాడు క్వశ్చన్. 2017లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్కి అడిగాడు. ఓకే, సో లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఏం చేయాలి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 sin x ప్లస్ e పవర్ x ఇంటూ log x. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ సొల్యూషన్. ఇచ్చిన ఫంక్షన్ని లెట్ యూ కాల్ ఇట్ యాజ్ y, 5 ఇంటూ sin x ప్లస్ e పవర్ x ఇంటూ log x. రైట్, ఒకసారి మీరు ఈ ఫంక్షన్ని అబ్జర్వ్ చేయండి. దిస్ పాలినామియల్ కంటైన్స్ 2 terms. One term is 5 sin x, another term is e power x into log x. సరే, ఇది క్లియర్గా ఉంది. దాని డెరివేటివ్ వచ్చేసింది sin x డెరివేటివ్ cos x. మరి ఇక్కడ చూస్తే ఏమైంది, ఇది ఇక్కడ e పవర్ x ఇంటూ log x అంటే రెండింటి యొక్క ప్రొడక్ట్గా ఇచ్చాడు. మరి ప్రొడక్ట్గా ఇచ్చినప్పుడు నీకు ఫార్ములా తెలుసుగా. ఏంటా ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిన్న చెప్పాను. సో ద డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు, అంటే రెండింటి ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ ఉంటే ఏం చేయాలి, ఒక డెరివేటివ్ పక్కన రాయాలి, dv బై dx ప్లస్ v ఇంటూ du బై dx. రైట్, ఆ ఫార్ములా అప్లై చేసేస్తే అయిపోతుంది. అలాగే మీకు ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అవుతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x వస్తుంది. అది కూడా తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా చాలా ఈజీ. మరి స్టార్ట్ చేసేద్దామా. రైట్, ఇక్కడ మనం సింప్లిఫై చేసుకోవడానికి ఏం లేదు. ప్రీవియస్ ప్రాబ్లం ఏం చేయాలంటే రెండు మల్టిప్లై చేయటం వల్ల మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేసి మళ్ళీ సింప్లిఫై చేసుకున్నాం. ఇది ఇక్కడ సింప్లిఫై చేయాల్సిన ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం పెట్టేసి చేసేద్దాం. నా ఇక్కడ ఒక మాట రాసేద్దాం. ఏంటది, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. రైట్, చూడండి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, వైకి డెరివేటివ్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ బై నొటేషన్ dy by dx is equal to d by dx of 5 sin x plus e power x into log x. రైట్, ఇప్పుడు డెరివేటివ్ అనేది రెండు టర్మ్స్కి అప్లై చేసేద్దాము. అదే పనిలో పని ఏంటంటే ఈ 5 ఆల్సో వీ కెన్ టేక్ ఇట్ అవుట్ సైడ్, కాన్స్టెంట్ కాబట్టి 5 ఇంటూ d by dx ఆఫ్ sin x ప్లస్ d by dx ఆఫ్ e power x into log x.
రైట్, రెండింటికి అప్లై చేశాను. ఇక చూడండి, నీకు వచ్చేసింది ప్రాబ్లం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ డైరెక్ట్గా మనకు తెలుసు కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మనం ఇదిగో యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేయాలి. ఇది యూ, ఇది వి. ఓకే, అప్లై చేయి. ఫస్ట్ ఏం చేస్తాను నేను, యూ బయటికి రాసేస్తా యాజ్ ఇట్ ఈజ్. ఇదిగో ఈ పవర్ ఎక్స్ బయటికి రాసేసి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ తర్వాత వి అంటే లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. రైట్, అంటే ఈ పవర్ ఎక్స్ని డెరివేటివ్ చేయకుండా లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తావు, ప్లస్ లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేయకుండా ఈ పవర్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తావు. దట్స్ ఆల్. సో రాసేసేయండి ఇంకా. దేర్ఫోర్ 5 cos x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. అయిపోయింది. ఇక 5 cos x ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. అయితే ఇంకేమన్నా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఆడ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లో నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీయొచ్చా? సరే, తీసేస్తాను. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే 1/x ప్లస్ లాగ్ ఎక్స్. ఇది నీ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఇది 2017 మార్చిలో మీకు అడిగినటువంటి మంచి ప్రాబ్లం ఇది. సో చక్కగా ఫంక్షన్లని వై అనుకున్నాము. ఇందులో 2 టర్మ్స్ ఉంది. ఫస్ట్ టర్మ్ యొక్క 5 sin యొక్క డెరివేటివ్ ఈజీగా వచ్చింది. కానీ సెకండ్ టర్మ్ ఉన్నటువంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఫర్ ద డెరివేటివ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ ఇంటూ వి. సో దట్ ఈస్ ప్రొడక్ట్ రూల్. యూ ఇంటూ వి ఫార్ములా పక్కన సిన్స్ అనే ఫార్ములా కూడా రాసుకున్నాము. తర్వాత ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ని యూ ఇంటూ వి, యూ అండ్ వి అనుకొని చేసాము. చివరిన సింప్లిఫై కూడా చేసాము. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ సొల్యూషన్. సో లెట్ us go for నెక్స్ట్ ప్రాబ్లం. సో డే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియేషన్లో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పబోతున్నాను. సో ఏంటా ప్రాబ్లం అంటే, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ a minus x by a plus x with respect to x. ఇది నీకు మార్చి 2018లో అడిగాడు, తెలంగాణ బోర్డులో అడిగాడు. ఇది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ a minus x by a plus x with respect to x. అఫ్ కోర్స్ విత్ రెస్పెక్ట్ టు x అన్నాడంటే ఆబ్వియస్గా a అనేది కాన్స్టెంట్ అయిపోతుంది అక్కడ. ఓకే, చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మార్చి 2018 టిఎస్ తెలంగాణ స్టేట్లో అడిగినటువంటి 2 మార్క్స్ ప్రాబ్లం. మరి ఇది చూడంగానే మీది ఎలా ఉంది, ఒక ఫ్రాక్షన్. ఇది ఒక ఫ్రాక్షన్ ఉంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ఉంది. కాబట్టి ఇది యూ బై వి ఫార్ములా అప్లై చేయాలి అని ఒక ఐడియా రావాలి ఫస్ట్. వెంటనే యూ బై వి ఫార్ములా చెప్పండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏమవుతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమవుతుంది, వి ఇంటూ du by dx minus u into dv by dx whole divided by v square. సో అది మనకి ఫార్ములా. సేమ్ ఇక్కడ u అంటే ఎంత, a minus x, v అంటే a plus x. అక్కడ ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చింది. మరి స్టార్ట్ చేద్దామా సొల్యూషన్ని. సో లెట్ us start our solution. రైట్, సొల్యూషన్. ఇచ్చిన ఫంక్షన్ని మనం y అనుకుంటాం. వాటి ఇవ్వడు ప్రాబ్లంలో, అయినా సరే మనం y అనుకుంటాం. రైట్, a minus x by a plus x. ఇక్కడ ఒక వర్డ్ రాస్తాం. ఏంటి ఆ వర్డు, లైన్ రాస్తాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. రైట్, y డెరివేటివ్ ఏమవుతుంది, dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ a minus x by a plus x. ఓకే, a minus x by a plus x. రైట్, చూడండి అది యూవి. యూ ఎంత, ఇక్కడ ఏం చూడండి ఫార్ములా ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఫార్ములా ఏంటి ఇక్కడ, వి అంటే డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి యూకి డెరివేటివ్ చేయాలి, మైనస్ యూ అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసి డివి బై డిఎక్స్ డినామినేటర్కి డెరివేటివ్ చేసి బై వి స్క్వేర్ రాయాలి, బై డినామినేటర్ స్క్వేర్ రాయాలి. రైట్, ఇక్కడ కూడా ఏం చేయాలి, ఫస్ట్ వి అంటే డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. డినామినేటర్ అంటే ఏంటి, ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ న్యూమరేటర్కి డెరివేటివ్ చేయాలి. ఏ మైనస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. రాసి ద డెరివేటివ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ ఎక్స్
హోల్ స్క్వేర్. అండర్స్టాండ్? ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను నేను, ఎందుకంటే దానికి ఏం మనం డెరివేటివ్ చేయట్లేదు. ఏ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? చూడండి, ఏ అనేది ఆల్రెడీ కాన్స్టెంట్, ఎందుకంటే అది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయమంటున్నాడు కాబట్టి ఎక్స్కి సంబంధం లేనివన్నీ కాన్స్టెంట్లే. ఏ కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0 అవుతుంది. మైనస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? -1 అవుతుంది. సో ఇట్ ఈస్ -1 మైనస్ ఏ మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఏ ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? ఏ డెరివేటివ్ 0 అవుతుంది, ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది. తెలిసిందే కదా. 1 ప్లస్ 0 ఎంత? 1 హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు మన బ్రాకెట్స్ ఓపెన్ చేసేద్దామా? రైట్, ఓపెన్ చేసేయండి, బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఏమవుతుంది? బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఈ -1ని రెండిటితో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? -a మైనస్ ఎక్స్, ఇది 1 కాబట్టి ఏం లేదు, ఇది కూడా ఈ బ్రాకెట్ లోపల మల్టిప్లై చేయండి. -a ప్లస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? చూడండి, -x ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. -a మైనస్ ఏ -2a బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. -2a బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. చూడండి, ఇది మార్చి 2018 తెలంగాణ స్టేట్ అడిగినటువంటి 2 మార్క్స్ ప్రాబ్లం. ఇచ్చిన ఫంక్షను నేను దేనైతే డెరివేటివ్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షను u/v ఫార్ములా ఉంది. వెంటనే ఫార్ములా కంపల్సరీగా ఫార్ములా రాయాలి. ఈ ప్రాబ్లం చేస్తే కనుక యూ హ్యావ్ టు రైట్ కంపల్సరీ ద ఫార్ములా. వై? బికాస్ ద ఫార్ములా 1 మార్క్ దే విల్ అలాట్. ఫర్ 1 మార్క్ అలాట్ చేస్తారు, ద రిమైనింగ్ సొల్యూషన్కి 1 మార్క్ అలాట్ చేస్తారు. ఇచ్చిన ఫంక్షన్ y అనుకున్నాము, మన u/v ఫార్ములా అప్లై చేసేసాము. తర్వాత సింప్లిఫై చేసేసుకుంటే మనకి -2a బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనే ఆన్సర్ వచ్చేసింది. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. సో లెట్ us go for next problem. So this problem is this: if f of x is equal to 2x square plus 3x minus 5, then prove that f dash of 0 plus 3 times f dash of -1 is equal to 0. ఇది 2019, 2016 2 టైమ్స్ అడిగాడు. 2019, 2016లో 2016, 2019 2 టైమ్స్ అడిగాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్: f of x is equal to 2x square plus 3x minus 5, then prove that f dash of 0 plus 3 times f dash of -1 is equal to దాని వాల్యూ 0 అని చూపించమన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చక్కగా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు ఆడ. ఏంటి ఆన్సరు? f dash of 0 plus 3 times f dash of -1 ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఎంత రావాలి? ఆన్సరు 0 రావాలి. 0 వచ్చింది అనుకోండి, నీకు అక్కడే తెలిసిపోతుంది నీ ఆన్సర్ రైట్, యూ విల్ గెట్ ఎ ఫుల్ మార్క్స్ అని. అక్కడ 0 రాలేదనుకోండి, మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటారు సొల్యూషన్స్ మొత్తం, ఎందుకు మనకు 0 రాలేదని చేసుకుంటారు. ఇలాంటి కాబట్టి ఈ ప్రూవ్ దట్ టు, షో దట్ టు, వెరిఫై దట్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మాత్రం అస్సలు వదిలేయొద్దు, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో లెట్ us go for this solution of this problem. రైట్, సొల్యూషన్. ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? f of x is equal to 2x square plus 3x minus 5. రైట్, ఇప్పుడు ఏం కావాలి నీకు? f dash of 0, f dash of -1. f dash of 0 అంటే ఏంది? అసలు ముందు నీకు f dash of x తెలిస్తే, అంటే ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x తెలిస్తే అప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటావు, తర్వాత -1 పెట్టుకుంటావు, అది తర్వాత సంగతి. అసలు ముందు నీకు ఏం కావాలి? ఫస్ట్ మేజర్ ఫంక్షన్ ఏం కావాలి? f dash of x కావాలి. మరి దీనికి f dash of x అంటే ఏంటి? నొటేషన్ ప్రకారం f of xకి f dash of x అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x. సో మరి ఈ ఫంక్షన్కి రెండు వైపులా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దామా? సో ఫైండ్ అవుట్ చేయండి డెరివేటివ్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. చూడండి, f of x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? f dash of x అవుతుంది. ఇక మీరు ఆ dy/dx అని కూడా అప్లై చేసి చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా రాసినా పర్లేదు. 2 times x² డెరివేటివ్ ఎంత? 2x ప్లస్ 3x డెరివేటివ్ ఎంత? 3 -5 డెరివేటివ్ ఎంత? 0. Therefore f dash of x is equal to 4x plus 3. సో నీకు f dash of x వాల్యూ ఎంత వచ్చింది? 4x plus 3.
నువ్వు ప్రాబ్లం చేయడానికి అవసరమైనటువంటి ఏం కావాలి? ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ -1. సో ఇప్పుడు మనం ఒకేసారి ముందే ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేసి ఉంచుకుందామా? రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఏమవుతుంది? ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 0 పెట్టాలి. దట్ ఈస్ 4 × 0 + 3. 4 × 0 0 అవుతుంది. 0 + 3 వాల్యూ ఎంత? 3. రైట్. ఎఫ్ డాష్ ఆఫ్ -1 అంటే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ -1 పెట్టేస్తావు. 4 × -1 + 3. -4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే. సో 4 × -1 -4 అవుతుంది, +3 -4 + 3 -1 అవుతుంది. ఇప్పుడు ఇక మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామా? సో ఇది ప్రూవ్ దట్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 0 + 3 × ఎఫ్ డాష్ ఆఫ్ -1. ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. +3 × ఎఫ్ డాష్ ఆఫ్ -1, ఎఫ్ డాష్ ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. 3 × -1 -3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా? 0 which is equal to RHS. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 2 టైమ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పానంటే నీకు ఆన్సర్ ఏం రావాలి? నీకు ఇక్కడ 0 రావాలి. వచ్చిందిగా, దేర్ఫోర్ నీ ఆన్సర్ రైట్. ఒకవేళ నీకు ఇక్కడ 0 రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ కూడా +1 వచ్చి 3 + 3 6 వచ్చింది అనుకోండి, ఓహో అంటే నీ ఆన్సర్ రాంగ్, అంటే ఎక్కడో మిస్టేకు జరిగింది. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి పైన ఒకసారి వెరిఫై చేసుకున్నాం అనుకోండి, నీకు అక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే. సో కాబట్టి నీకు ప్రూవ్ దట్టు, షో దట్టు, వెరిఫై దట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం అస్సలు వదిలేయొద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి అలాంటి ప్రాబ్లమ్స్. ఓకే. సరే, ఈ ప్రాబ్లమ్స్ నీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే. సో ప్రాబ్లమ్స్ కొద్దిసేపు అలా పక్కన పెట్టి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంతవరకు మనం ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసాము ఒకసారి చూడండి. sin x అనే ఫంక్షన్కి డెరివేటివ్ చేసాము, దాన్ని cos x అన్నావు. e⁻x అనే ఫంక్షన్కి డెరివేటివ్ చేసావు, దానికి e⁻x డెరివేటివ్ e⁻x అన్నావు. అలాగే tan x అనే ఫంక్షన్కి డెరివేటివ్ చేసావు, దానికి tan x డెరివేటివ్ sec² అన్నావు. ఇక్కడ x అంటే xగానే ఉంది. మరి వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x? అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది? 2x ఉంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ e⁻sin x? అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది? అక్కడ sin x ఉంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఆఫ్ log ఆఫ్ sin x? అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది? ఏం పెట్టాను? log ఆఫ్ x అనే ఫంక్షన్ పెట్టాను, మళ్ళీ x ప్లేస్లో sin x అనే ఫంక్షన్. అంటే అక్కడ 3 ఫంక్షన్లు ఉన్నాయి. tan x, log x, sin x అనే 3 ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ. మరి వీటి యొక్క డెరివేటివ్ ఏమిటి? వీటి యొక్క డెరివేటివ్స్ ఏంటి? అది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. మరి ఈ ఫంక్షన్స్ని ఏమంటామంటే, మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. ఇలాంటి ఫంక్షన్స్ మొత్తాన్ని ఏమనుకుంటామంటే కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఏంటి కాంపోజిట్ ఫంక్షన్ అంటే, ఆ ఎక్స్ ప్లేస్లో ఇంకో ఫంక్షన్ పెడతాడు. యాక్చువల్లీ ఇక్కడ 2 ఫంక్షన్లు ఉన్నాయి. ఏంటవి? sin x, 2x, 2 సపరేట్ ఫంక్షన్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2x పెట్టాడు. ఇక్కడ కూడా 2 ఫంక్షన్స్ ఉన్నాయి, e⁻x, sin x. 2 ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేశాడు. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, tan x, log x, sin x. ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేశాడు. ఇలాంటి వాటిని కాంపోజిట్ అంటే కలిపి ఫంక్షన్ చేసేది, అంటే కాంపోజిట్ ఫంక్షన్. మరి ఇలాంటి కాంపోజిట్ ఫంక్షన్స్ని యొక్క డిఫరెన్షియేషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనం 2 ఫంక్షన్స్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ అవర్ టాపిక్? derivatives of composite functions. Derivatives of composite functions చూద్దాం. రైట్, మరి చూద్దాం. డెరివేటివ్స్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ అంటే, లెట్ f ఈజ్ ఎ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ x, g ఈజ్ ఎ ఫంక్షన్ differentiable at f of x,
ఎఫ్ జీరో అనే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్, జీ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ యొక్క ఇమేజ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్. ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ అండ్ జీ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Then g circle f is differentiable and its derivative is given by దీన్ని డాష్ అని రాసుకుంటాంగా. ఏదైనా ఫంక్షన్కి డెరివేటివ్ ఏం చేస్తున్నాం? పైన నొటేషన్ డాష్ పెడుతున్నాం. దిస్ ఈజ్ గివెన్ బై జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇది మంచి కాన్సెప్ట్. ఇక్కడే ఉంది అసలు ప్రాబ్లం సొల్యూషన్ మొత్తం ఇక్కడే ఉంది. ఇదిగో ఈ పాయింట్లోనే ఉంది మొత్తం. ఏం చేసావు నువ్వు? G circle f whole dash x is equal to g dash of f of x into ఈ f of x యొక్క డెరివేటివ్ మళ్ళీ f dash of x పెట్టాం. f of x యొక్క డెరివేటివ్ మళ్ళీ f dash of x రాయాలి. అర్థమైందా? అంటే ఒరిజినల్ స్టార్టింగ్ ఫంక్షన్ ఏంటి? g. దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తావు. చేసి లోపల ఇంకో ఫంక్షన్ ఉందన్న చూసావా? దాని యొక్క డెరివేటివ్ మళ్ళీ చేస్తావు. f dash of x అంటాం. You will find out the derivative of that next function also, that is f dash of x. So this is the concept behind that. So let f and g are two functions are there. Let f is differentiable at x and g is differentiable at f of x and f యొక్క ఇమేజ్ మీద. Then g circle f is differentiable at x. x దగ్గర differentiable అవుతుంది and it is defined as g circle f whole dash x is equal to g dash of f of x into f of x యొక్క డెరివేటివ్ f dash of x. ఓకే, ఇప్పుడు అక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఇది కాంపోజిట్ ఫంక్షనేగా, ఇది కాంపోజిట్ ఫంక్షన్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చెప్పండి. ముందు ఏం చేయాలి? మీరు ఏం చేశాడు ఇక్కడ? g dash of f of x అంటే అది ఉండట్టుగా డిఫరెన్షియేట్ చేయాలి. sin x అనుకో దాన్ని. sin x డెరివేటివ్ ఎంత? cos x అంటే cos ఆఫ్ 2x. అంటే ఇది ఇంతవరకు రాసుకున్నాం. cos ఆఫ్ 2x. ఇదేంటి మీనింగ్? f dash ఆఫ్ x అంటే ఏంది? అది లోపల x ప్లేస్లో ఇంకో ఫంక్షన్ ఉంటుంది చూసావా? దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x దగ్గర ఏం ఫంక్షన్ పెట్టాడు? 2x పెట్టాడు. therefore d by dx ఆఫ్ 2x. therefore d by dx ఆఫ్ 2x. 2x యొక్క డెరివేటివ్ ఎంత? 2 అనమాట. therefore cos 2x into 2 that is equal to 2 cos 2x. ఇదే నీ ఆన్సర్. క్యాచ్ చేశారా పాయింట్? అంటే ముందు ఇది sin x అనుకో. అసలు ఒరిజినల్ ఫంక్షన్ ఏంటది? sin x. sin x డెరివేటివ్ ఏమవుతుంది? cos x అవుతుంది. రాసేసి cos x రాసి, అంటే x అంటే 2x. ఇక్కడ ఇదిగో g dash ఆఫ్ f of x. f of x కూడా రాయాలి. ఆ 2x ఉంటే 2x రాయాలి, sin x ఉంటే sin x రాయాలి. అది రాసేసేయాలి. రాసి ఏం చేయాలి? లోపల రాసావు కదా, ఈ 2x ఉంది రాసావు కదా, దానికి డెరివేటివ్ చేయాలి. f dash ఆఫ్ x. 2xకి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అదే నీ ఆన్సర్. ఓకే, దీన్ని మనం ఏమంటారంటే ఒక్కోసారి ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ రూల్ అని కూడా అంటుంటారు. ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ రూల్ అంటే ఏంటి? sin x అనేది ఒక ఫంక్షను, దాంట్లో 2x అనేది పెట్టాడు. ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ పెట్టాడు. అలా ఎన్నైనా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి 3 పెట్టాడు. ఇంకా ముందు చూపిస్తాను 4 ఫంక్షన్లు కూడా ఉంటాయి. అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ముందుకి. సేమ్ ముందు ఒరిజినల్ ఫంక్షను. ఇక్కడ ఇప్పుడు ఇది ఉందనుకోండి, tan x డెరివేటివ్ secant square x into log x డెరివేటివ్ 1/x అంటే 1/sin x. మళ్ళీ sin x డెరివేటివ్ cos x. అలా రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే, సో మరి ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ మీద మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, చైన్ రూల్ అని. మరి ఆ చైన్ రూల్ కూడా ఫైండ్ అవుట్ చేద్దామా? సో లెట్ us see the చైన్ రూల్. ఇప్పుడు మనం చైన్ రూల్ అనేది ఒకటి చెప్పబోతున్నాను. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. చైన్ రూల్ అంటే చూద్దాం ఏంటి చైన్ రూల్. ఇది మనకి బిట్స్ చేసేటప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఫస్ట్ ఫార్ములా dy by dx ఉందనుకోండి. dy by dx ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఎక్కడన్నా. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ dy by du ఇంటూ du by dx. dy by du ఇంటూ du by dx అంటే చూడండి ఇక్కడ du సేమ్ రావాలి విత్ రెస్పెక్ట్, అంటే వైని విత్ రెస్పెక్ట్ టు యూతో డెరివేటివ్ చేసి దాన్ని యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేసి మల్టిప్లై చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేసింది. రైట్, ఇలా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ dy by dx
డివై బై డిఎక్స్. ఇక్కడ యూయు రెండు సేమ్ ఉండాలి. అక్కడ నువ్వు యూయు పెట్టుకోవచ్చు, వివి పెట్టుకోవచ్చు. అలా నువ్వు ఎంత దూరం అయినా సరే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులోనే రెండో ఫార్ములా ఉంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక దీన్ని నువ్వు ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడు, డివై బై డియు ఇంటూ డియు బై డివి ఇంటూ డివి బై డిడబ్ల్యూ ఇంటూ, ఇక నువ్వు ఎంతవరకు అయినా సరే రాసుకోవచ్చు, ద లాస్ట్ అండ్ డిడబ్ల్యూ బై డిఎక్స్. దీన్ని చైన్ రూల్ అనమాట. చైన్ అంటే ఏంది? లింకు, ఒకదో లింకు పెట్టుకొని ఎంతవరకైనా రాసుకుంటా పోవచ్చు. అందుకే దీన్ని చైన్ రూల్ అన్నారు. కండిషన్ ఏమి ఉండాలి చూడండి, ఇక్కడ డివై అంటే పైన డివై ఉండాలి, లాస్ట్లో డిఎక్స్ ఉండాలి, కింద ఉండాలి డిఎక్స్. ఈ మధ్యలో ఎన్నైనా రాసుకోవచ్చు ఫంక్షన్స్. అంటే ఇక్కడ చూడు, డియు డివి డిడబ్ల్యూ అలా రాసుకొని ఎంత దూరం రాసుకోవచ్చు. దీన్నే మనం చైన్ రూల్ అని అంటుంటారు. ఓకే, మరి ఈ చైన్ రూల్ మీద, మరి కాంపోజిట్ ఫంక్షన్స్ మీద మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దామా? సో లెట్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ ఆన్ కాంపోజిట్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, మరి కాంపోజిట్ ఫంక్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. రైట్, లెట్ స్టార్ట్ ది ప్రాబ్లం. సో ప్రాబ్లం ఇలా ఉంది, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ cos of log of cot x with respect to x. ఇది 2019లో అడిగాడు ఏపీ. చాలా ఫ్రెష్ క్వశ్చన్. రైట్, ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? cos of log of cot x. అంటే అక్కడ ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి? 3 ఫంక్షన్లు ఉన్నాయి. cot x తీసుకెళ్ళి log xలో పెట్టాడు, log ఆఫ్ cot x తీసుకెళ్ళి cos xలో పెట్టాడు. కాబట్టి ఇది ఒక కాంపోజిట్ ఫంక్షన్. క్లియర్గా అర్థమైపోతుంది, కాంపోజిట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఈ కాంపోజిట్ ఫంక్షన్లో అసలు మెయిన్ ఎన్ని ఫంక్షన్స్ ఉండే? అక్కడ 3 ఫంక్షన్స్ ఉండే అని చెప్పాము. ఏంటి ఆ 3 ఫంక్షన్స్? cos x, log x, cot x. ఈ మూడింటి యొక్క డెరివేటివ్స్ తెలిసి ఉండాలి. వాట్ ద డెరివేటివ్ ఆఫ్ cos x? మైనస్ sin x. log x డెరివేటివ్ 1/x, cot x డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x. ఈ 3 తెలిస్తేనే ఈ ప్రాబ్లం మనం స్టార్ట్ చేద్దాం. రైట్, అవన్నీ మనకి 3 తెలుసు, ఆ ఫార్ములాస్ తెలుసు. దెన్ విల్ స్టార్ట్ ది ప్రాబ్లం. రైట్, సొల్యూషన్. రైట్, ఇచ్చిన ఫంక్షన్ y అనుకుందాము, cos ఆఫ్ log ఆఫ్ cot x. రైట్, నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో y అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? నొటేషన్ dy బై dx. రైట్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుద్దు, ఈ దీని గురించి మర్చిపోండి. ఈ లోపల ఉన్నటువంటి అసలు ఇక్కడ ఏంటి ఫంక్షను? cos x. ఏంటి ఫంక్షన్? అసలు ఒరిజినల్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? cos x. లోపల ఉండే ఇవి అసలు మెయిన్ ఫంక్షన్ cos x. cos x డెరివేటివ్ ఎంత? మైనస్ sin x. దేర్ ఫోర్ మైనస్ sin x అంటే ఇది మొత్తం రాయాలిగా, log ఆఫ్ cot x into the derivative of log of cot x. ఇది ముఖ్యం, ఈ స్టెప్ ముఖ్యం. ముందు cos x డెరివేటివ్ రాసావు, మైనస్ sin x అంటే మళ్ళీ దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బర్త్డే పార్టీలప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, సరదాగా గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తుంటారు. ఇంత పెద్ద గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తాడు. మనం ఏం చేస్తాం, దాన్ని ఒక్కోటి ఓపెన్ చేసుకుంటూ ఫస్ట్ ముందు కవర్ ఓపెన్ చేస్తాం, లోపల ఇంకో కవర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తాం. ఇలా ఒకటి ఓపెన్ చేసుకుంటూ చివరిలో ఏముంటుంది? ఏదో చిన్న ఒక రూపాయి చాక్లెట్ పెడతాడు. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ cos x అనేది ఒక పెద్ద బాక్స్, దాని డెరివేటివ్ కనుక్కున్నాం, మైనస్ sin x. మళ్ళీ లోపల ఇంకో బాక్స్ ఉంది, మళ్ళీ ఆ బాక్స్ని కూడా ఓపెన్ చేయాలిగా, d బై dx ఆఫ్ log ఆఫ్ cot x. రైట్, మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin ఆఫ్ log ఆఫ్ cot x ఇంటూ, రైట్, అదేంటి మెయిన్ ఫంక్షను? log x. ఓకే, వాట్ ఈజ్ మెయిన్ ఫంక్షన్? log x. log x డెరివేటివ్ 1/x. దేర్ ఫోర్ 1/x అంటే నీ cot x ఇంటూ d బై dx ఆఫ్ cot x. ఓకే, డెరివేటివ్ ఆఫ్ cot x వేయాలి.
దట్స్ ఆల్. ఇక అయిపోయింది. ఇంకేముంది, కాట్ ఎక్స్ అనేది డైరెక్ట్ ఫైనల్ ఫంక్షన్ వచ్చేసింది కాట్ ఎక్స్. దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేస్తే వచ్చేసింది. సో దేర్ ఫోర్ మైనస్ సైన్ ఆఫ్ log of cot x into 1 by cot x into cot x derivative minus cosecant square x. That's all. Minus cosecant square x. ఇక నీ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఇదిగో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అయిపోతుంది సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఇంటూ cosecant square x by cot x. cosecant square x by cot x. That's all. ఓకే, దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. cot x అంటే cos x by sin x, cosecant square x అంటే 1 by sin square x అని చేసినా సింప్లిఫై చేసుకున్నా పర్లేదు, అలా వదిలేసినా మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఇది మీకు 2 మార్క్స్కి 2019 మార్చ్ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇది చూడంగానే ఇది ఒక కాంపోజిట్ ఫంక్షన్ అని చెప్పేసి మనకు ఒక ఐడియా రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ 3 ఫంక్షన్లు ఉంటాయి, కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్, కాట్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 by x, కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో అలా రాసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఇదే చైన్ రూల్ అంటాం. అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం, చైన్ రూల్ అంటాం. సో ఈ ప్రాబ్లం, ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. మరి ఇదే మోడల్లో 4 మార్క్స్కి మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. మరి అదేంటో చూద్దామా? సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లం. ఇప్పుడు 4 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చూద్దామా? సో లెట్ us టేక్ దిస్ ప్రాబ్లం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x టైమ్స్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ log ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, y అనే ఫంక్షన్ ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు x టైమ్స్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ టైమ్స్ లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. దెన్ షో దట్ dy by dx ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. రైట్, ఇది 4 మార్క్స్కి మరి ఎన్నిసార్లు అడిగాడో చూద్దామా? 2019లో అడిగాడు, 2015లో అడిగాడు, 2009లో అడిగాడు, 8లో అడిగాడు అండ్ 2002లో కూడా అడిగాడు. రైట్, 1 2 3 4 5 టైమ్స్ అడిగాడు. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. 2019లో అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్. మరి అంత ఇంపార్టెంట్ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటో చూద్దామా? చాలా ఈజీ. మరి ఈ ప్రాబ్లం కాంపోజిట్ ఫంక్షన్స్కి ఎందుకు వస్తుందా? ఎస్, ఇట్ విల్ కమ్ వై. సో ఇది కాకపోవచ్చు కాంపోజిట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏముండాలా? మెయిన్ ఒరిజినల్ ఫంక్షన్ ఏముండాలా? లాగ్ ఎక్స్ ఉండాలా. కానీ లాగ్ ఎక్స్ కాకుండా ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాడు? ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పెట్టాడు. కాబట్టి ఇది కాంపోజిట్ ఫంక్షన్ మీద ఉన్నటువంటి ఒక 4 మార్క్స్ ప్రాబ్లం. మరి సొల్యూషన్ చూద్దామా? సరే, ఇక్కడ నేనేం చేస్తానంటే గివెన్ డేటా. సో గివెన్ ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్, ఇక్కడ చూస్తే 2 టర్మ్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్లో. మీకు 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సెకండ్ టర్మ్ ఏంటంటే ఏ స్క్వేర్ టైమ్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి రెండు వైపులా డిఫరెన్షియేట్ చేద్దామా? సో ఇక్కడ రాస్తారు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. దేర్ ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్, చూడండి ఇది u ఇంటూ v ఫార్ములా లాగా ఉంది. అంటే దీన్ని యూగా కన్సిడర్ చేయి, దీన్ని విగా కన్సిడర్ చేయి. ఎక్స్ ఇంటూ dy బై dx ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ టర్మ్కి నేనేం చేశాను? u ఇంటూ v ఫార్ములా వేసాను. u అంటే ఎక్స్ వదిలేసి వికి డిఫరెన్షియేట్ చేసాము, ప్లస్ v వదిలేసి ఎక్స్కి డిఫరెన్షియేట్ చేసాము. ప్లస్ ఇక సెకండ్ టర్మ్ చూద్దాము. సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ ఉంది, ఇది ఏ స్క్వేర్. రైట్, లాగ్ ఎక్స్ ఇది ఎంత ఏంటి? ఇది లాగ్ ఎక్స్, ఒరిజినల్ ఫంక్షన్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1 బై ఎక్స్ అంటే
1 by x ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ చైన్ రూల్ ప్రకారం ఈ లోపల ఉన్నదాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలిగా, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్. ఇక్కడ ఇదిగో ఈ డెరివేటివ్ కూడా రాసేస్తే మనకు ఆ డెరివేటివ్ పార్ట్ అయిపోతుంది. తర్వాత ఇక సింప్లిఫికేషనే. రైట్. రాసేద్దామా డెరివేటివ్ ఏంటో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రైట్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత. అసలు ముందు రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, అది కూడా ఒక కాంపోజిట్ ఫంక్షనే. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, రూట్ ఎక్స్ డెరివేటివ్ ఇస్ 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలిగా. ఓకే, మరి ఇది రూట్ ఎక్స్ అనమాట. అసలు యాక్చువల్గా రూట్ ఎక్స్లో మళ్ళీ ఇంకో ఫంక్షన్ పెట్టాడు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి మళ్ళీ చేయాలిగా. ఏ స్క్వేర్కి 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది ఇంతవరకు, ప్లస్ ఇది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది. రూట్ ఎక్స్కి డెరివేటివ్ 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలిగా. ఏ స్క్వేర్ డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. అది ఇక మీకు ఇక్కడ డెరివేటివ్ పార్ట్స్ అయిపోయింది. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఇంకెక్కడైనా డెరివేటివ్లు ఉన్నాయి ఇక్కడ d/dx డెరివేటివ్ ఉండే అంటే నీకు ఇక ద ప్రాబ్లం విల్ బికమ్ ఇన్ ఆల్జిబ్రా ప్రాబ్లంగా మారిపోయింది ఇక్కడ. ఓకే, ఇక మన ఏమైనా క్యాన్సిలేషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ ఉంటే చేసుకోండి. ఎక్కడైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా చూడండి. ఇక్కడ 0 + 2x అంటే 2x, 2 క్యాన్సిల్. ఇదిగోండి 2x/2, 2 క్యాన్సిల్. రైట్. ఇక న్యూమరేటర్లో ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి. ఇక్కడ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ ఏం మిగులుతుంది ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అక్కడే మిగులుతుంది. ఈ బ్రాకెట్ది బయట ఇంతే రాస్తాను నేను, ఏ స్క్వేర్ బై ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. లోపల ఏమొస్తుంది నీకు ఇక్కడ చూడండి. ఇక్కడ 1 + x బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. నీకు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్. ఇక స్టిల్ ఏమన్నా క్యాన్సిలేషన్ పోతాయా చూడండి. కొద్దిగా చక్కగా వచ్చాడు క్యాన్సిలేషన్ పోతుంది. ఇదిగో ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్యాన్సిల్ చేయొచ్చా? రైట్. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్. సో లెట్ us కంటిన్యూ అవర్ ఆన్సర్. సో చూడండి, ఇది మన లాస్ట్ స్టెప్. ఈ స్టెప్ని కాస్త సింప్లిఫై చేసి సో ఇలా రాసుకుంటాను నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మిగిలే మీకు ఏ స్క్వేర్ మిగులుతుంది. డినామినేటర్లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. రైట్. ఇక చూడండి ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే ఇక ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనకి డినామినేటర్లో 1 ఉండట్టు, డినామినేటర్లో 1 ఉండట్టు. సో వాట్ ద ఎల్సిఎం? రూట్ ఆఫ్ ఎల్సిఎం ఎంత? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏమొచ్చింది నీకు ఎక్స్ స్క్వేర్ వచ్చింది ప్లస్ ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అవుతాయి అని తెలుసుగా. అప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది ఏ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. సో దేర్ ఫోర్ 2 కామన్ తీసేసి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక క్లియర్గా మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్స్ని ఎలా రాసుకోవచ్చమ్మా మనం?
ఎక్స్ని ఎలా రాసుకుంటావు, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాసుకోవచ్చుగా మనం, రైట్. ఇక్కడ కూడా దీన్ని ఎక్స్ అనుకుంటే, సో సరే మీ అర్థం అవటం కోసం ఇంకో స్టెప్ రాస్తున్నాను. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నీకు చివరికి మిగిలేదేంటి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వచ్చేసిందా, నీ ఆన్సర్ వచ్చేసిందా? ఏం రావాలి నీకు ఆన్సరు, 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. కింద ఆన్సర్ కూడా 2 రూట్ ఆఫ్ 2 టైమ్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వి గాట్ ఇట్ ఆర్ నాట్? ఎస్, వి గాట్ ఇట్. ఓకే, సో అర్థమైందా ఈ ప్రాబ్లం మొత్తం మీకు? ఐ హోప్ దట్ ఇది 1 2 3 4 5 టైమ్స్ అడిగాడు, 2019లో కూడా అడిగాడు ఇది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సరే, లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఈ కాంపోజిట్ ఫంక్షన్ మీదే 2 మార్క్స్కి వచ్చినటువంటి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. సో నేర్చుకుంటారా? రైట్, స్టార్ట్ ద ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7 to the power of x square plus 3x 7 to the power of x cube plus 3x with respect to x. ఓకే, ఇది మీకు 2017, 16, 2009లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్కి అడిగారు. ఇది సిబిఎస్ఈ ఐసిఐసి సిలబస్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా వినండి ఇవి. రైట్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7 to the power of x cube plus 3x. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇచ్చిన ఫంక్షన్ కాంపోజిట్ ఫంక్షనేనా? రైట్, ఇట్ ఇస్ ఎ కాంపోజిట్ ఫంక్షన్. ఎందుకు? అసలు మనకు ఒరిజినల్ ఫంక్షన్ ఏంటి? ఏ పవర్ ఎక్స్. ఒరిజినల్ ఫంక్షన్ ఏంటి? ఏ పవర్ ఎక్స్. ఏ అంటే ఓకే, కాన్స్టెంట్ 7 ఉంది. ఎక్స్ లేకుండా ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాడు? ఎక్స్ క్యూ ప్లస్ 3x పెట్టాడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ క్యూ ప్లస్ 3x మళ్ళీ పెట్టాడు. అంటే అదేమైంది? కాంపోజిట్ అయిపోయింది. ఇట్స్ ఏ కాంపోజిట్ ఫంక్షన్. మనకు తెలుసు కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ ఎలా కనుక్కోవాలో. మరి ఇది తెలియాలంటే మీకు ఒక డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఎంతో తెలిసి ఉండాలి. ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేసి. ఏ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు. లాగ్ ఆఫ్ ఇక్కడ బేస్లో ఎంత ఉంటే అంతేస్తావు. లాగ్ ఏ టు ద బేసి. రైట్, స్టార్ట్ చేద్దాం మన సొల్యూషన్. రైట్, ఇచ్చిన ఫంక్షన్ నేనేమనుకుంటానంటే ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ వై. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 7 to the power of x cube plus 3x. నౌ ఇది యాజ్ యూజువల్ రాసేస్తారు, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది ఇది? dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ 7 to the power of x cube plus 3x. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 7 ఉంది. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఉంది. సేమ్ అదే ఫార్మెట్లో రాయండి. ఇక్కడ ఏం రావాలి నీకు ముందు? ఏ పవర్ ఎక్స్ అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అంటే 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ ఏముంది ఇక్కడ? లాగ్ ఏ టు ద బేసి. అంటే ఇక్కడ లాగ్ ఏ అంటే ఎంత? 7 to the బేసి. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓవరా? ప్రాబ్లం అయిపోయిందా? అవలా. ఎందుకు అవ్వలేదు? ఇక్కడ ఇది 7 పవర్ ఎక్స్ అయితే ఇక్కడ 7 పవర్ ఎక్స్ రాసి దాంతో అయిపోయింది అంటావు. కానీ అది ఎక్స్ కాదుగా. అక్కడ ఎక్స్ ప్లస్లో ఇంకో ఫంక్షన్ పెట్టాడు. ఏందా ఫంక్షను? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x. దట్స్ వై దాని యొక్క డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అదనమాట ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ యొక్క స్పెషాలిటీ. అంతే, సరే చేసేద్దాం. అది ఎంతో ఇది? 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ log 7 to the base. x cube డెరివేటివ్ తెలిసిందే 3x స్క్వేర్, 3x డెరివేటివ్ 3. అయిపోయింది ప్రాబ్లం. ఇంకా దాన్ని నువ్వు సింప్లిఫై చేసుకుంటే ఇదే నీ ఆన్సర్. దీన్ని x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3ని ముందు రాసుకో, log 7 to the baseని అటు సైడ్ రాసుకో, లేకపోతే అలా పెట్టేసినా ఏం కాదు. సో ఇది నీకు 2017, 16, 2009లో 3 టైమ్స్ అడిగాడు ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కాంపోజిట్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. నీకు రావాలంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేసి అది తెలిస్తే ఈ ఆన్సర్ వచ్చేసింది. సరే, ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లంకి వెళ్దామా? సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం.
ఇదే మోడల్లో కొద్దిగా ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకుంటాను నేను. అది 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log of modulus of secant x plus tan x with respect to x. ఇది 2017, 14, 11, రైట్? 2014, 17, 2014, 2011 3 సంవత్సరాలు అడిగాడు. ఇది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చూద్దాం, రైట్? సొల్యూషన్ చూడండి, ఇది ఒక కాంపోజిట్ ఫంక్షన్ అయినా ఎస్ ఇట్ ఇస్ షూర్లీ ఏ కాంపోజిట్ ఫంక్షన్. ఏంటది? లాగ్ ఎక్స్ అసలు మేజర్ ఫంక్షను. ఆ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాడు? సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అఫ్ కోర్స్ ఇక్కడ మాడ్యులస్ ఎందుకు పెట్టాడంటే సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ సర్టెన్ యాంగిల్స్కి, ఎక్స్ అనే యాంగిల్స్కి దట్ మే బీ నెగిటివ్, మే బీ జీరో మే బీ ఆర్ నెగిటివ్. మరి లాగర్థమ్స్ ఆర్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రియల్ నెంబర్స్ కదా, కాబట్టి అది అక్కడ మాడ్యులస్ పెట్టాడు. అఫ్ కోర్స్ మాడ్యులస్ పెట్టినా పెట్టకపోయినా మన ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్, దానికి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, ఈ ప్రాబ్లం చేయాలంటే ముందు నీకు 3 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి అక్కడ. ఏంటవి? లాగ్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్. ఈ మూడిటి యొక్క డెరివేటివ్స్ తెలిసి ఉండాలి. అమ్మ చెప్పండి, వాట్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్? డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత? 1/x. డెరివేటివ్ ఆఫ్ secant x into tan x. డెరివేటివ్ ఆఫ్ tan x secant square x. ఈ మూడు ఫంక్షన్ లాగ్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్, ఈ 3 ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ చేసేసి తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది పెద్ద సమస్యే కాదు. మరి స్టార్ట్ చేసేద్దామా? సో లెట్ స్టార్ట్ అవర్ ప్రాబ్లం. వై అనుకుంటాను ఇచ్చిన ప్రాబ్లమ్ని, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అంటే ప్రాబ్లంలో అతను y ఈజ్ ఈక్వల్ టు అనలేదు కాబట్టి నేను y అనుకుంటాను. లెట్ y ఈజ్ ఈక్వల్ టు రాస్తాను. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్, రైట్ ఆన్ dy by dx ఈజ్ ఈక్వల్ టు వాట్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్? లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? లాగ్ ఎక్స్ డెరివేటివ్ అంటే ఏం చెప్పాము అక్కడ? 1/x. 1/x అంటే ఇది మొత్తం రాసేస్తావు. 1/x అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అదన్నమాట స్పెషాలిటీ. ఈ లాగ్ ఎక్స్ అయినట్టే 1/x రాసి ఆ ప్రాబ్లం అంతటితో అయిపోయేది. కానీ ఇది అలా కాదుగా. ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంది? సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది కాబట్టి దాని యొక్క డెరివేటివ్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ రూల్ అంటాం. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ, అమ్మ చెప్పండి, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో చెప్పండి, ఈ న్యూమరేటర్లో ఉన్న టర్మ్లో ఏమైనా కామన్ తీయొచ్చా? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ కామన్ తీయొచ్చా? దాంట్లో నుంచి క్లియర్గా సీకెంట్ ఎక్స్ కామన్ వచ్చేసి చూడండి. సీకెంట్ ఎక్స్ కామన్ తీసేస్తే ఇక్కడే మిగులుతుంది నీకు టాన్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడే మిగులుతుంది నీకు ఒక సీకెంట్ స్క్వేర్ బయటకు వచ్చింది కాబట్టి, ఒక సీకెంట్ ఎక్స్ బయటకు వచ్చింది కాబట్టి సీకెంట్ ఎక్స్ ఇట్ రిమైన్స్. ఇన్ ద డినామినేటర్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, రైట్? ఈస్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ క్యాన్సిలింగ్? చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ ఉందా? ఎస్. సో హియర్ secant x plus tan x, here secant x plus tan x, cancel, that is equal to secant x. చూసారా ఎంత ఈజీ ప్రాబ్లమో ఇది. అఫ్ కోర్స్ 4 మార్క్స్ అడిగాడు, ఒక్కోసారి 2 మార్క్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లం చేయాలంటే మీకు లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ తెలిసి ఉండాలి, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ తెలిసి ఉండాలి, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ లాగ్ ఎక్స్ 1/x వేసాను, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ వేసాను. సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అక్కడ న్యూమరేటర్లో క్లియర్గా సీకెంట్ ఎక్స్ కామన్ తీయొచ్చని అక్కడ తెలిసిపోతుంది. అక్కడ ఫస్ట్ టర్మ్లో టాన్ ఎక్స్ వచ్చింది, సెకండ్ టర్మ్లో ఒక సీకెంట్ వచ్చేసింది. లక్కీగా న్యూమరేటర్లో కూడా సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది, డినామినేటర్లో కూడా సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయి నీకు వచ్చే ఆన్సరే సీకెంట్ ఎక్స్. ఓకే, సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. మరి ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చేద్దామా? సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ
కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్స్లో ఇంకో ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం చేద్దామా? రైట్, చూడండి. సో ద ప్రాబ్లమ్ ఇస్ దిస్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log of modulus of x square plus x plus 2 by x square minus x plus 2. ఇది 2006లో అడిగినటువంటి 4 మార్క్స్ ప్రాబ్లం. ఇది షార్ట్ ఆన్సర్గా అడిగాడు, 4 మార్క్స్. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log of modulus of x square plus x plus 2 by డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఈ ప్రాబ్లం నేను ఎందుకు తీసుకున్నానంటే లాగ్ ఆఫ్ ఆ ఫంక్షన్ చూడండి, ఏంటి ఆ ఫంక్షను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఇది ఒక రేషనల్ ఫంక్షన్, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది, అంటే యూ బై వి ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనం యూ బై వి ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, దట్స్ వై ఐ సెలెక్టెడ్ దిస్ ప్రాబ్లం. మిగతా అంతా ఈజీయే. సో మరి సొల్యూషన్ స్టార్ట్ చేద్దామా? సో లెట్ స్టార్ట్ అవర్ సొల్యూషన్. రైట్, ఇచ్చిన ఫంక్షన్ y అనుకుంటాను. లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై రైట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. రైట్, వర్డ్ రాసేస్తారు. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. రైట్, y డెరివేటివ్ ఏమవుతుంది? dy బై dx. చెప్పండి, ఇది లాగ్ ఎక్స్. ఫస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1 బై ఎక్స్. అసలు అక్కడ ఎంత ఉందో అది అంతా కింద వేయాల. 1 బై ఇక్కడ ఉన్నదంతా కింద వేసేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఇది లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్. మరి ప్రాబ్లం అయిపోయిందా? లేదా, అయిపోవాలా. ఎందుకు? ఇది ఎక్స్ అయితే 1 బై ఎక్స్ వేసి చేతులు తెలుపుకుంటావు, కానీ అది ఎక్స్ కాదు. ఎక్స్ ప్లేస్లో ఇంకో ఫంక్షన్ పెట్టాడు, అందుకే దీన్ని కాంపోజిట్ ఫంక్షన్ అన్నాం. ఏందా ఫంక్షన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. మరి దానికి కూడా డెరివేటివ్ చేయాలిగా, అదే అన్నమాట ఈ ప్రాబ్లం. ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. రైట్, అది ఇంకంతే. దాని డెరివేటివ్ కనుక్కుంటే నీ ప్రాబ్లం అయిపోతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఏమవుతుంది? అయితే రెసిప్రోకల్ అయిపోతుంది. తెలుసుగా, ఇది రివర్స్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇంటూ అది ఎలా ఉంది చెప్పండి? యూ బై వి ఫార్ములాలో ఉంది. ఇంకొకసారి రాస్తాను ఫార్ములా ఇక్కడ. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఏమవుతుంది? వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. ఓకే, అది ఫార్ములా. వి ఇంటూ డియూ అంటే డియూ బై డిఎక్స్ మైనస్ వి ఇంటూ డివి అంటే డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. రైట్, మరి ఈ ఫార్ములా అప్లై చేసేద్దామా? మరి చెప్పండి, ఇక్కడ యూ బై వి అంటే వి ఇంటూ అంటే డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రైట్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. డినామినేటర్ స్క్వేర్ వి స్క్వేర్. ఇక్కడ ఏముంది? ఇక్కడ వి స్క్వేర్. వి అంటే ఏంది? కింద ఉంది డినామినేటర్. ఇక్కడ వి ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఈ స్టెప్లో ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా? ఎక్కడన్నా ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చా? చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఉందా న్యూమరేటర్లో? ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉందా? చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే, సరే, క్యాన్సిల్ చేసేసి ఇదిగో దీని యొక్క డెరివేటివ్, దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసేస్తే నీ ఆన్సర్ వచ్చేసింది. సరే, మరి లెట్ us కంటిన్యూ అవర్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక న్యూమరేటర్లో ఏం మిగులుతుందో చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రైట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1 2 డెరివేటివ్ 0 ఆయన అవసరం లేదు.
minus of x square plus x plus 2 into x square derivative 2x minus x derivative minus 1, 2 derivative 0 whole divided by డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఉంది, ఎందుకంటే ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, టేక్ ఎక్స్ స్క్వేర్ తీసుకుని 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తాను, మైనస్ ఎక్స్ తీసుకున్న 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తాను, తీసుకున్న 2 టర్మ్స్ కూడా అక్కడ కూడా మల్టిప్లై చేస్తాను. రైట్, మల్టిప్లై చేయండి. ఏమైంది? 2x క్యూబ్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ 2x స్క్వేర్ minus x into 1 minus x 2 into 2x 4x 2 into 1 2 minus x square into 2x 2x cube x square into minus 1 minus x square plus x into 2x 2x square x into 1 minus 1 minus x plus 2 into 2x 4x 2 into 1 minus 2 whole divided by x square minus x plus 2. Okay, right. Brackets open చేసేద్దామా? Right. Let us open the brackets. So this is 2x cube x square minus 2x square ఏమవుతుంది? minus x square అవుతుంది. minus x plus 4x అవుతుంది, ఏమవుతుంది? 3x అవుతుంది plus 2. ఇక్కడ 2x క్యూబ్, ఆఫ్ కోర్స్ స్టార్టింగ్లో మీకు మైనస్ ఉంది కాబట్టి లోపలన్నీ సైన్స్ చేంజ్ అవుతుంటాయి. 2x క్యూబ్ కాబట్టి మైనస్ 2x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ 4x ఎంత అవుతుంది? 3x అవుతుంది. కానీ స్టార్టింగ్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x అవుతుంది. రైట్, ఇక్కడ మైనస్ 2 ఉంది, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ 2 అవుతుంది. రైట్, హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. రైట్, చూడండి ఒకసారి ఎలా చేసాం మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 అనే డినామినేటర్లో ఉంది. ఇదంతా ఆల్జీబ్రా ప్రాబ్లం. అసలు మన స్టార్టింగ్లోనే డెరివేటివ్ ప్రాబ్లం అయిపోయింది. ద డెరివేటివ్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. దిస్ ఆల్ టుగెదర్ ఈజ్ ఆల్జిబ్రికల్ పార్ట్. మీకు ఆల్రెడీ పాలినామియల్స్లో 2 పాలినామియల్స్ మల్టిప్లై చేయటము, ఎక్స్పాండ్ చేయటము, సింప్లిఫై చేయటం మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు చెప్పండి, న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ని ఏమైనా క్యాన్సిల్ చేసేయచ్చా? చూడండి, ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? క్లియర్గా నాకు ఎందుకో ఇదిగో చూడండి, ఇక్కడ ప్లస్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్. రైట్, ఇంకేం మిగులుతుంది ఇక్కడ? 2 ప్లస్ 2 4 మిగులుతుంది. 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. రైట్, సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఓకే, మీకు ఈ ప్రాబ్లం అర్థమైందనే నేను భావిస్తున్నాను. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. మనం కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్స్ ఎలానో చేస్తున్నాం. మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా మీకు నేర్పించాను నేను. మరి ఆ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో ఒక మంచి ప్రాబ్లం ఉంది, అది చేద్దామా? సో చూడండి, ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సరే, చెప్పినా చెప్పకపోయినా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది 2019 2015లో అడిగాడు. 2019 and 2015 టీఎస్ తెలంగాణ స్టేట్లో కూడా అడిగాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్: ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. tan ఇన్వర్స్ ఆఫ్ log x క్లియర్లీ ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ ఫంక్షన్. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఉండాల్సింది ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాడు? log x పెట్టాడు. అండ్ వీ కెన్ మెట్ కాంపోజిట్ ఫంక్షన్. చైన్ రూల్ అలా చేసుకుంటూ ముందుకెళ్దాం. సరే, సొల్యూషన్ ఏందో చూద్దామా? సరే, లెట్ us see the solution. ఇచ్చిన ప్రాబ్లమ్ని y అనుకుంటాను నేను, tan ఇన్వర్స్ ఆఫ్ log x. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? yకి డెరివేటివ్ dy బై dx. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x?
ఇక్కడ క్యాపిటల్ డి అంటే డివై బై డిఎక్స్ అని నేను నొటేషన్ చెప్పేటప్పుడే మీకు చెప్పాను. డి డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత? 1/x. ఈ రెండు తెలిస్తే చాలు, నీ ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, ఇది డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ రాస్తాం, ఇక్కడ కూడా అంతే. 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ వేయాలి. ఇది ఈ ప్రాబ్లం స్పెషాలిటీ. అంతటితో వదిలేయటం కూడదు, మళ్ళీ లాగ్ ఎక్స్ కూడా డెరివేటివ్ చేయాలిగా. రైట్, దట్స్ ఆల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/x. దట్స్ ఆల్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, సో ఈ ప్రాబ్లంకి ఇలా సొల్యూషన్ చేసి దానికి సంబంధించిన ఆ రెండు ఫార్ములాస్ కూడా మీరు పక్కన రాశారనుకోండి. సిన్స్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అని చెప్పి పక్కన ఫార్ములాస్ కూడా రాస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇచ్చిన ఇక్కడ స్టార్టింగ్లో లెట్ అని రాస్తారు, ఇక్కడ మధ్యలో డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ అని రాసేసి ఇది చేసేస్తే నీకు చక్కగా 2కి 2 మార్క్స్ పడిపోతాయి. ఇది 2019-2015లో పబ్లిక్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో కూడా ఒక మంచి ప్రాబ్లం ఉంది, సో అది చేద్దాము. సో ఏంటా ప్రాబ్లం అంటే, ఫైండ్ ది derivative of cosecant inverse of e power 2x plus 1. సరే, అఫ్ కోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది 2017లో అడిగాడు, మే నెలలో, అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ వాళ్ళకి. టిఎస్ తెలంగాణ స్టేట్లో అడిగాడు. రైట్, ఇక్కడ అసలు మొత్తం టోటల్ ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి? మీకు 3 ఫంక్షన్లు ఉంటాయి. ఏంటా ఫంక్షన్లు? కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇదిగో కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ ప్లస్లో 2x ప్లస్ పెట్టాడు. అంటే మీకు ఇక్కడ 3 యొక్క డెరివేటివ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ డెరివేటివ్ ఏంటి? డెరివేటివ్ ఆఫ్ కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 mod x into root of x square minus 1. Derivative of e power x కి e power x. Cosecant inverse of x యొక్క డెరివేటివ్ తెలిసి ఉండాలి. ఏంటది? -1 mod x by root of x square minus 1. సరే, ఈ రెండు ఫార్ములాస్ తెలుసుంటే ఆ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. సో మరి సొల్యూషన్ స్టార్ట్ చేద్దామా? సో లెట్ us టేక్ ది సొల్యూషన్. ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం y అనుకుంటాను నేను. cosecant inverse of e power 2x plus 1. రైట్, చెప్పండి. విత్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ఆన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ dy by dx. చెప్పండి, cosecant inverse of x ఉంటే ఏముంది? -1 mod x into root of x square minus 1. రైట్, -1 mod x అంటే ఇక్కడ ఏది ఉంటే అది, మాడ్యులస్ ఆఫ్ e power 2x plus 1 into root of x square అంటే e power 2x plus 1 whole square minus 1 into d by dx of e power 2x plus 1. Right? Right. One more step I will write down. సరే, ఇంకోసారి చెప్తున్నాను. కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే -1 హోల్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఎక్స్ ఉంటే ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ కూడా అంటే cosecant inverse of x -1 mod x into root of x square minus 1 into d by dx of, మళ్ళీ దానికి e power 2x plus 1కి డెరివేటివ్ రాయాలిగా. సరే, రాద్దామా? రైట్, -1 e power 2x plus 1 into root of, సరే చూడండి ఇక్కడ ఎలా ఉంది, a power m into whole power n, a power mn. రైట్, అంటే ఈ 2 తీసుకొచ్చి 2x plus 1కి మల్టిప్లై చేయటమే. అప్పుడు ఏమైంది? e power 4x plus 2 minus 1 into e power x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? e power x. e power 2x plus యొక్క డెరివేటివ్ e power 2x plus 7 అవుతుంది. The derivative of again 2x plus 1.
2x+1 యొక్క డెరివేటివ్ మళ్ళీ చేయాలి, రైట్. ఏమైనా క్యాన్సిలేషన్ పోతాయా? మీకు ఎక్కడైనా క్యాన్సిలేషన్ పోతే ఆ స్టెప్లోనే క్యాన్సిల్ చేసేయండి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రాయొద్దు. ఇక్కడ చూడండి మీకు క్యాన్సిల్ అవుతాయా? చూడండి e⁻2x+1 e⁻2x+1 క్యాన్సిల్ అయిపోతుందా? ఎస్, అఫ్కోర్స్ మాడ్యులస్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, యూ కెన్ క్యాన్సిల్. ఇక నీకు మిగిలింది ఏంటి ఆన్సరు? వాట్ ఇస్ ద ఆన్సర్ రిమైన్స్? ఇది -1 ఒకేసారి రాస్తాను. 2x+1 డెరివేటివ్ ఎంత? 2x+1 డెరివేటివ్ ఎంత? 2. ఇక్కడ మైనస్ ఉంది, సో దేర్ ఫోర్ (2/√e⁻4x+2 -1). ఇదే నీ ఆన్సర్. చూడండి, ఈ ప్రాబ్లం వచ్చేసరికి 2017 సప్లిమెంటరీ బ్యాచ్ వాళ్ళకి ఇచ్చాడు. కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ e⁻2x+1. దీన్ని y అనుకుందాము. y ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ e⁻2x+1. ఈ ప్రాబ్లం చేయాలంటే నీకు కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డెరివేటివ్ కావాలి. అది వచ్చేసరికి -1/(x²-1) రైట్. -1/(x²-1) మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ e⁻2x+1 రాశాను, రైట్. ఇదేనే రాశాను. e⁻2x+1కి e⁻2x+1 వచ్చింది, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ 2x+1 యొక్క డెరివేటివ్ కూడా 2x+1 డెరివేటివ్ ఆఫ్ 2x+1 రాశాను. ఇక్కడ e⁻2x+1 e⁻2x+1 క్యాన్సిల్ అయిపోయి 2x+1 యొక్క డెరివేటివ్ 2 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, -2/(e⁻4x+2 -1). ఇది 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. లెట్ us go ఫర్ ప్రాబ్లమ్స్. ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో 3 times అడిగాడు. సో మరి 3 times అడిగినటువంటి ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో చూద్దామా? సరే, చెక్ ద ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot inverse of x³ whole square. cot inverse of x³ whole square. ఇది మార్చి 2018, 13, 9 2009 రైట్. 3 times పబ్లిక్ ఎగ్జామినేషన్లు అడిగారు 2 మార్క్స్కి, రైట్. వాట్ ద క్వశ్చన్? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot inverse of x³ whole square. ఇక్కడ మొత్తం మీకు ఎన్ని ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి? cot inverse of x³ 2 ఫంక్షన్ అయినా కాదు, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే x². ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఇదిగో ఇదంతా x అనుకుంటే x². సెకండ్ ఫంక్షన్ ఏంటంటే cot inverse of x. థర్డ్ ఫంక్షన్ ఏంటంటే x³ రైట్. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం చేయాలంటే మీకు మేజర్గా డెరివేటివ్ ఆఫ్ cot inverse of x తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cot inverse of x? ద డెరివేటివ్ ఆఫ్ cot inverse of x ఈజ్ -1/1 + x². మేజర్ ఫార్ములా అనమాట ఇది. అలాగే x² డెరివేటివ్ 2x, x³ డెరివేటివ్ 3x², రైట్. మరి సొల్యూషన్ ఏంటో స్టార్ట్ చేద్దామా? రైట్. ఇచ్చిన ప్రాబ్లంని y అనుకుంటావు. లెట్ cot inverse of x³ whole square. cot inverse of x³ whole square. Now differentiating with respect to x on both sides. y డెరివేటివ్ ఏమవుతుంది? dy/dx. ముందు చెప్పండి అసలు ఇది ఎలా ఉంది? ఫస్ట్ మేజర్ ఫంక్షన్ ఏంటి? ఇదంతా x అనుకుంటే x² డెరివేటివ్ ఏంటి? 2x. దేర్ఫోర్ 2 ఇంటూ ఇదంతా రాస్తావు cot inverse of x³. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ చైన్ రూల్ cot inverse of x³ రాస్తావు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 times cot inverse of x³ ఇంటూ cot inverse of x³. cot inverse of x డెరివేటివ్ ఏంది? -1/1 + x². ఇది కూడా -1/1 + x² అంటే ఎంత? x³ whole square. ఇక్కడ x ఉంటే x² రాసావమ్మా. ఇక్కడ x³ ఉంటే ఏం రాయాలి? x³ whole square రాయాలి. మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ x³. దట్స్ ఆల్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేదే నీ ఆన్సర్. ఒకేసారి చూడండి,
2 ఇంటూ -1 ఎంత? 2 ఇంటూ -1 ఎంత? -2 cot inverse of x cube by 1 plus x power 6, 3 2s are 6 into x cube derivative ఎంత? 3x square. Therefore -2 into 3 -6 x square into cot inverse of x cube by whole divided by 1 plus x power 6. ఇదే నీ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో చూడండి, ఇది 2 మార్క్స్ అడిగినటువంటి 2018, 2013, 2009లో 3 సార్లు అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఇది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్. అక్కడ మేజర్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ క్యూబ్. సో ముందు ఎక్స్ స్క్వేర్ అంటే 2x, మళ్ళీ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ చేశాను. మళ్ళీ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే -1/1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ 3x స్క్వేర్ వచ్చేసింది. మిగతా ఎక్కడన్నా క్యాన్సిలేషన్ లేవు. ఇక్కడ ఎక్కడ ఏ టర్మ్ క్యాన్సిల్ అవ్వట్లా. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే అలా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకే, సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ సొల్యూషన్. ఓకే, సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో 3 టైమ్స్ అడిగాడు. మరి 3 టైమ్స్ అడిగినటువంటి ఆ ప్రాబ్లం ఏంటో చూద్దామా? రైట్, లెట్ us see that. Find the derivative of arc sin of cos x. Arc sin of cos x. ఇది 2016, 2004, 96 అంటే వెరీ వెరీ లాంగ్ బ్యాక్లో అండి. సరే, లేటెస్ట్గా 2016లో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఏదో యూజ్ చేసాడు ఒక వర్డ్, ఆర్క్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్. ఏం సార్ ఇది ఫస్ట్ టైం వింటున్నాం మేము. ఏంటి ఆర్క్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే? మీకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో చెప్తాడు. ఏంటి ఆ ఫంక్షన్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అన్నా ఆర్క్ సైన్ ఎక్స్ అన్నా ఒక్కటే. ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అన్నా ఆర్క్ సైన్ అంటే పైన ఆ ఇన్వర్స్ నొటేషన్ని అవాయిడ్ చేయడం కోసం ఆర్క్ సైన్ ఎక్స్ అని రాస్తుంటారు. ఇది నొటేషన్స్ అంతే. అంటే అసలు మీ మేజర్ ప్రాబ్లం ఏంటి అక్కడ? అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అని, రైట్? అంటే దట్స్ ఆల్. దాని యొక్క డెరివేటివ్ కనుక్కుంటే సరిపోతుంది. మరి స్టార్ట్ చేద్దామా? సో సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. అంతే. ఆర్క్ అంటే దానిపైన ఆర్క్ తీసేస్తే దానిపైన -1 పెట్టడమే, రైట్? ఈ ప్రాబ్లం చేయాలంటే నీకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ తెలిసి ఉండాలి. వాట్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఏమవుతుంది? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, రైట్? మరి అలాగే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏమని చెప్పాము మేము? ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ రావాలి. ఇక్కడ కాస్ ఎక్స్ కూడా కాబట్టి 1/√1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ మళ్ళీ కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, రైట్? చూడండి, ఇక 1/√1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత? మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ నేను ఏం రాసుకోవచ్చు? నువ్వు సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. వాట్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్? మైనస్ సైన్ ఎక్స్ రాయొచ్చు. ఓకే, రైట్. సో రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాయొచ్చు. యాక్చువల్గా చెప్తే ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఎక్స్ అని రాయాలి ఇక్కడ. సరే, సో యూ కెన్ క్యాన్సిల్. యాక్చువల్లీ యూ కెన్ రైట్ డౌన్ ప్లస్ ఆర్ మైనస్, రాయకపోయినా పర్లేదు. సైన్ ఎక్స్ విల్ క్యాన్సిల్. -1 విల్ బి యువర్ ఆన్సర్. -1 విల్ బి యువర్ ఆన్సర్, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. 2016లో అడిగినటువంటి ఒక మంచి ప్రాబ్లం ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చూద్దామా? సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రాబ్లము లేటెస్ట్గా 2020లో 2 మార్క్స్
కి అడిగాడు. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఆస్క్డ్ ఫర్ 2 మార్క్స్ ఇన్ లేటెస్ట్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ 2020 ఎగ్జామినేషన్. మరి ఆ ప్రాబ్లం ఏంటో చూద్దామా? సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x. ఇది 2020 ఫ్రెష్గా అడిగినటువంటి, పోయిన మార్చిలో ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లం. x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x, రైట్. ఈ ప్రాబ్లం చూడంగానే మనకి వెంటనే ఏమనిపిస్తుంది? x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, అంటే u ఇంటూ v ఆ ఫార్ములా వచ్చి ఉండాలి. అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డెరివేటివ్ కూడా తెలిసి ఉండాలి. tan ఇన్వర్స్ ఆఫ్ x కి డెరివేటివ్ ఎంత? 1/1 + x². ఆఫ్ కోర్స్ x డెరివేటివ్ 1, రైట్. సో u ఇంటూ v ఫార్ములా ఒకసారి రాస్తాను. u ఇంటూ v, దట్ ఈస్ u ఇంటూ dv ప్లస్ v ఇంటూ du, అంటే d/dx అని ఇది, రైట్. అంటే ఒక ఫంక్షన్ వదిలేసి ఇంకో ఫంక్షన్ చేస్తావు, ప్లస్ v ఇంటూ du/dx. మరి ఆ ప్రాబ్లం అలా చేసేద్దామా? రైట్, లెట్ స్టార్ట్ అవర్ ప్రాబ్లం. రైట్, ఇచ్చిన ప్రాబ్లంని మనం y అనుకుందాము. y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. dy/dx ఈజ్ ఈక్వల్ టు x వదిలేసి డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x వదిలేసి డెరివేటివ్ ఆఫ్ x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ ఏమని చెప్పాము? 1/1 + x² 1/1 + x² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ x డెరివేటివ్ 1 తెలిసిందేగా క్లియర్గా, రైట్. ఏమైనా సింప్లిఫై చేద్దామా? ఏమైనా క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయా? ఏమి పోవు. కాబట్టి x/1 + x² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1 అంటే 1 కదా. చూడండి, ఇది చాలా చాలా ఈజీ ప్రాబ్లం. ఇది మొన్న మార్చ్ ఎగ్జామినేషన్లో 2 మార్కులకు అడిగాడు. సో ఈ ప్రాబ్లం చూడంగానే ఇచ్చిన ప్రాబ్లం ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, దట్ ఈస్ x అండ్ tan ఇన్వర్స్ ఆఫ్ x, అంటే u ఇంటూ v ఫార్ములా అప్లై చేస్తారు. సో ఈ ప్రాబ్లం చేసిన తర్వాత మీరు దాని పక్కన ద డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ఆ ఫార్ములా కూడా మీరు మెన్షన్ చేశారనుకోండి, మీకు చక్కగా 2కి 2 మార్క్స్ వచ్చేస్తాయి. చివరిన మనం పెద్దగా ఏం సింప్లిఫై చేయలేము. x/1 + x² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x, దాన్ని అలా వదిలేసేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చేద్దామా? సో లెట్ us గో ఫర్. ఇప్పుడు ఒక మంచి టిపికల్ ప్రాబ్లం చేస్తున్నాను, అంటే రొటీన్కి భిన్నంగా ఉంటుంది ఈ ప్రాబ్లము. సరే చూద్దాం అది ఎలా. చాలా బాగుంటుంది ఇది. మీరు మాత్రం ఆ ప్రాబ్లంలో చాలామంది పప్పులో కాలేస్తుంటారు. సరే అలాంటి మంచి రొటీన్కి భిన్నంగా ఉన్నటువంటి ప్రాబ్లం చేద్దాం. సో the problem is this: find the derivative of course find the derivative of so find the derivative కాదు, show that if x is equal to tan of e power minus y, show that if x is equal to tan of e power minus y, then dy/dx is equal to minus e power y by 1 plus minus e power y by 1 plus x² అని చూపించాలి. ఇది మీకు 2017, 2005, 2003లో 3 టైమ్స్ అడిగాడు. ఈ ప్రాబ్లం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూడండి, ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇచ్చిన డేటా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు tan ఇంటూ e పవర్ మైనస్ y, x ఈజ్ ఈక్వల్ టు tan ఇంటూ e పవర్ మైనస్ y. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉండేవి? y ఈజ్ ఈక్వల్ టు ఉండేవి. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x టైప్లో ఉండే, అంటే ఫంక్షన్ ఆఫ్ x, ఇటుపక్క xలో ఉంటుంది, ఇటుపక్క y. ఒకవేళ ప్రాబ్లంలో అతను ఇవ్వకపోయినా మనం y ఈజ్ ఈక్వల్ టు అని రాసాం. కానీ ఇది ఎక్కడ ఉంది? x ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y. అర్థమైందా? x ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y. అసలు ముందు ముందు ప్రాబ్లం చేయడానికి ముందు అసలు ఇది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వైగా రాసుకుందాం. ఓకే, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్గా రాసుకుందాం. అంటే మన y ఈజ్ ఈక్వల్ టు రొటీన్గా రాసుకుందాం. రైట్, ఎలా రాసుకుందాము? చూడండి, ఇక్కడ మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ e పవర్ మైనస్ y అంటే దేర్ ఫోర్ ఇదేమవుతుంది?
tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై అవుతుంది. అర్థమవుతుందా? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై. ఇక అంతే, ఇక స్టార్ట్ చేసేసేటవే. ఓకే, ఇప్పుడు రెండు వైపులా ఈ ఒక్క స్టెప్ రాసేసి డిఫరెన్షియేట్ చేసేస్తే సరిపోతుంది. సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. Right. Tan inverse of x derivative ఏమవుతుంది? Tan inverse of x derivative 1 by 1 plus x square is equal to e power x derivative. e power x derivative e power x ఏ, అలాగే e power minus y derivative e power minus y ఏ into d by dx of minus y. d by dx of minus y. Right. 1 by 1 plus x square into d by ఈ మైనస్ 1 కదా, కాన్స్టెంట్ బయట రాసుకుంటావు, మైనస్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. రైట్, ఆల్మోస్ట్ వచ్చేసింది ప్రాబ్లం. సో నేనేం చేస్తానంటే ఈ మైనస్ ఇటు రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు వైపులా మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడ ఈ పవర్ మైనస్ వై ఉంది కదా, అది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకో, ఏమవుతుంది? ఈ పవర్ వై అవుతుంది. దీనికి క్లియర్గా చెప్పాలంటే మల్టిప్లయింగ్ విత్ ఈ పవర్ వై ఆన్ బోత్ సైడ్స్. ఈ పవర్ వై తీసుకొని రెండు వైపులా మల్టిప్లై చేసేస్తే బాగుంటుంది. సో మల్టిప్లై చేద్దామా? సో మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తే ఏమైంది? మైనస్ వై ప్లస్ వై 0 అయిపోతుంది, ఈ పవర్ 0 1 అవుతుంది. దేర్ఫోర్ డివై బై డిఎక్స్ వచ్చేసింది ఆన్సర్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ ప్రాబ్లం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, స్పెషాలిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ వై ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ వై ఇచ్చాడు. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని వై ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఓకే, రైట్. ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక చిన్నది చేస్తే సరిపోతుంది. ఆ ట్యాన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకుంటే అది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అది ఎందుకో మీకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై డెరివేటివ్ ఈ పవర్ మైనస్ వై అవుతుంది. మైనస్ వైకి మళ్ళీ డెరివేటివ్ చేయాలిగా, ఎందుకంటే ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ రూల్ ప్రకారము మైనస్ వైకి డెరివేటివ్ చేస్తే ఆ మైనస్ 1 బయటకు వచ్చేసి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో అన్నీ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్లోకి వెళ్దామా? సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, అంటే వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 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 ఇచ్చాడు. We have find out all the derivatives of dy by dx. Now we are going to take two special type of functions. ఏంటంటే let us take y is a function of t. Y is a function of t, whereas x is also a function of t. Y is a function of t, x is also a function of t. Then I want to find out dy by dx. సరే, ఇది f of t కాబట్టి ఇది g of t అనుకుంటా, వేరే ఫంక్షన్ g of t. రెండు ఒకటి కాదు. y is a function of t అంటే y is equal to some t square plus 2t plus 5. x is equal to some sin 2t plus cos t plus 3. I want to find out dy by dx. So this dy by dx is given by dy by dt by dx by dt. అండర్స్టాండ్? అంటే వై ఈక్వేషన్ ఉంది చూసారా, వై ఈక్వేషన్ దాని యొక్క డెరివేటివ్ పై ఎక్స్ ఈక్వేషన్ ఉంది చూసారా, దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్. అండర్స్టాండ్? సో ఇంకొకసారి చెప్తున్నాను, వై ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ, ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ టీ. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ద డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ ఇట్ ఈస్ differentiate the y function, that is f of t function with respect to t, and differentiate the x function also with respect to t. f dash of t by g dash of t వేసేస్తే నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. మరి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి చూసారా,
ఈ రెండు ఈక్వేషన్స్, వీటినే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. we call them as parametric equations. ఆ రెండింటిని కలిపి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. అంటే y ఈజ్ ఏ ఎక్స్ప్రెస్డ్ అంటే టీ కానీ తీటా కానీ ఇంకా ఏదైనా సరే వేరియబుల్లో ఎక్స్ప్రెస్, ఒక టీ అనే కాదు ఇంకా వేరే దేంట్లో అయినా సరే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాము. నీకు dy/dt అన్నాడు అనుకోండి, ఈ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తావు, డివైడెడ్ బై ఈ ఫంక్షన్ g' వేసేస్తే సరిపోతుంది ఆన్సర్. సో దీన్ని మనం ఏమంటామంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటాం. ఏమంటాము? పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. సో ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మీద ఉన్నటువంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటో చూద్దామా? సో లెట్ us go and see the problems. ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లోనే ఒక మంచి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. సరే అదేంటో చూద్దామా? రైట్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a cos cube t, y is equal to a sin cube t, then find dy by dx. Then find dy by dx. ఇది మీకు ఎన్నిసార్లు అడిగాడో తెలుసా? ఇది 2016, 12, 11, 2007, 2012 రెండు సార్లు అడిగాడు. 2 సార్లు అంటే అటు మార్చి అండ్ సప్లిమెంటరీ. 2012లో 2 సార్లు అడిగాడు. ఓకే, 2016, 2012 2 టైమ్స్ అడిగాడు, 2011, 2007, 2002 అంటే ఎన్నిసార్లు అడిగాడు? 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ అడిగాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, లేటెస్ట్గా 2016లో అడిగాడు. సో ఇప్పుడు అడగటానికి మంచి ఛాన్స్ ఉంది. రైట్, రేపు రాబోయే ఎగ్జామినేషన్కి ఇది నేను మంచి ప్రాబ్లమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇలాంటి దానికి మరి సొల్యూషన్ ఏంటో చూద్దామా? సో లెట్ us స్టార్ట్ ది సొల్యూషన్. రైట్, ముందు ప్రాబ్లం ఒకసారి చదువుతాను. ఏంటి ఆ ప్రాబ్లం? x ఈజ్ ఈక్వల్ టు a cos cube t, y ఈజ్ ఈక్వల్ టు a sin cube t. x is expressed as a function of t, y is also expressed as a function of t. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాము? పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాము. సో ఏమడుగుతున్నాడు? dy/dx అడుగుతున్నాడు. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు a cos cube t. నేనేం చేస్తానంటే xని విత్ రెస్పెక్ట్ టు t డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తా. నౌ dx/dt ఏమవుతుంది? ఇక్కడ రాయాలి మీరు, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. రైట్, a ఈజ్ ఆబ్వియస్లీ ఏ కాన్స్టెంట్. ముందు చూడండి, ఇక్కడ ఇది ఒక కాంపోజిట్ ఫంక్షన్. ఇక్కడ ముందు ఇది ఎలా ఉంది? ఎక్స్ క్యూబ్ టైప్లో ఉంది. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఎంత? 3x². ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3 ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ 3-2 కాస్ స్క్వేర్ టీటా ఇంటూ d/dt ఆఫ్ కాస్ టీ. ఓకే, d/dt ఆఫ్ కాస్ టీ. రైట్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ. టోటల్గా ఇది -3a ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ. రైట్, మీకు dx/dt వచ్చేసింది. అలాగే dy/dt కూడా కనుక్కుందామా? రైట్, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ క్యూబ్ టీ, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. సో dy/dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ క్యూబ్ టీ. అది ఒక కాంపోజిట్ ఫంక్షన్, అంటే అది ఎక్స్ క్యూబ్ టైప్లో ఉంది. సో ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏంటి? 3x². అంటే 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఇంటూ మళ్ళీ d/dt ఆఫ్ సైన్ టీ వేయాలిగా. రైట్, సో అగైన్ దిస్ ఈజ్ 3a సైన్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ. రైట్, నీకు dy/dt వచ్చింది, dx/dt వచ్చింది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? dy/dx. నీకు ఫార్ములా తెలుసుగా, dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dt బై dx/dt. రైట్, dy/dt అంటే ఎంత? రెండో ఆన్సర్ 3a sin స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ బై dx/dt ఎంత? -3a ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ. రైట్, ఏమన్నా క్యాన్సిలేషన్స్ పోతాయా? చూడండి,
రైట్ 3a క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా ఒక కాస్ టీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒక సైన్ టీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక నీకు న్యూమరేటర్లో ఏం మిగులుతుంది? ఒక సైన్ టీ మిగులుతుంది. డినామినేటర్లో ఒక కాస్ టీ మిగులుతుంది. సైన్ టీ బై కాస్ టీ ట్యాన్ టీ మైనస్ ట్యాన్ టీ. ఇది నీ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఒక 5 times 6 times అడిగినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీ, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీ ఇచ్చాడు. దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు. ముందు చూడంగానే ఇవి రెండు ఈక్వేషన్స్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. దీస్ టూ ఆర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీ, dy బై dx అనగానే వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? dy బై dt బై dx బై dt అని స్ట్రైక్ అవ్వాలి. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ రాసుకున్నాను, విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేశాను, అక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేశాను. dy బై dx అంటే dy బై dt బై dx బై dt. ఓకే రైట్. ఇక్కడ మీరు చేసేటప్పుడు కాంపోజిట్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. కాస్ క్యూబ్ టీ అంటే 3 cos స్క్వేర్ టీ, మళ్ళీ కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ. రైట్. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్. సో ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్లోనే ఇంకా 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి అవేంటో చూద్దామా? సో లెట్ us see the remaining problems on parametric equations. ఓకే, సో లెట్ us start it. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పాను కదా. సో దానికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ద ప్రాబ్లమ్ ఈస్ దిస్. రైట్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ cos t plus t sin t and y is equal to a into sin t minus t cos t, then find dy by dx. ఇంకోసారి చెప్తున్నాను. if x is equal to a times cos t plus t sin t, y is equal to a into sin t minus of t cos t. ఇది 2016 8 2093. ఇది చాలా ఓల్డ్ అనుకోండి. సరే, లేటెస్ట్గా 2016లో అడిగినటువంటి ఒక పారామెట్రిక్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లం. రైట్. చూడంగానే ఇవి రెండు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని తెలిసిపోతుంది. సో మరి ఈ ప్రాబ్లం ఏంటో చేద్దామా? రైట్. సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ టీ ప్లస్ టీ సైన్ టీ. ఈ ప్రాబ్లం నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఇక్కడ టీ సైన్ టీ ఉంది. టీ సైన్ టీ అంటే ఇది అక్కడ మళ్ళీ ప్రొడక్ట్ రూల్ వేయాలి. అంటే టీని యూగా తీసుకోవాలి, సైన్ టీని వీగా తీసుకుని అక్కడ యూ ఇంటూ వి ఫార్మ్ అయ్యాలి. అందుకని అనమాట. రైట్. మనకు తెలుసు dy బై dx అంటే dy బై dt బై dx బై dt. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. dx బై dt ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కాబట్టి అంతేరా. ఏ సపరేట్గా ఉంటే దాని డెరివేటివ్ 0, సపరేట్గా ప్లస్ ఏ ఉంటే దాని డెరివేటివ్ 0 రాసి. ఇది సపరేట్గా లేదు, దీంతో మల్టిప్లై ఉంది. రైట్. కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ ప్లస్ ఇక్కడ యూ ఇంటూ వి ఫార్ములా రాయాలి. అంటే టీని వదిలేసి dy బై dt ఆఫ్ సైన్ టీ ప్లస్ సైన్ టీ వదిలేసి dy బై dt ఆఫ్ టీ రాయాలి. రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ టీ ఇంటూ సైన్ టీ డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ టీ అవుతుంది ప్లస్ సైన్ టీ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు టీ ద డెరివేటివ్ ఆఫ్ టీ ఈజ్ 1. రైట్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ పోతాయా? క్లియర్లీ మైనస్ సైన్ టీ ప్లస్ సైన్ టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక నీకు మిగిలేది ఏంటి? dx బై dt. dx బై dt ఈజ్ ఈక్వల్ టు at cos t. చివరికి మిగిలేది at cos t మిగులుతుంది. ఫైనల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి at cos t మిగులుతుంది. రైట్. అలాగే వైని కూడా చేద్దామా? వైని కూడా ఇలానే చేసేద్దామా? రైట్. లెట్ us take y. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. రైట్. Differentiating this with respect to t on both sides.
dy by dt is equal to a into sin t derivative cos t మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెడుతున్నాను t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ t ప్లస్ కాస్ t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t రైట్. సో ఇది ఏమవుతుందంటే a ఇంటూ కాస్ t మైనస్ t ఇంటూ కాస్ t డెరివేటివ్ మైనస్ సైన్ t ప్లస్ కాస్ t ఇంటూ t డెరివేటివ్ 1 రైట్. ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనం ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ అవర్ ప్రాబ్లం. సో ఆ బ్రాకెట్స్ ఓపెన్ చేసేద్దాం. మనం ఓపెన్ చేసేసిన తర్వాత ప్రాబ్లం మనం కంటిన్యూ చేద్దాం రైట్. ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేద్దామా? సరే చూడండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీ మైనస్, ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, -1 ఇంటూ -1 ప్లస్ అవుతుంది, టీ సైన్ టీ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ టీ అవుతుంది రైట్. రైట్, ఆబ్వియస్గా ప్లస్ కాస్ టీ మైనస్ కాస్ టీ విల్ గెట్ క్యాన్సిల్డ్. సో నీకేం మిగులుతుంది? ఫైనల్లీ వాట్ రిమైన్స్? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ సైన్ టీ మిగులుతుంది రైట్. ఇదేంటి? డివై బై డిటి వాల్యూ, డివై బై డిటి వాల్యూ ఏటీ సైన్ టీ రైట్. నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? ఫైనల్లీ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ నథింగ్ బట్ డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి రైట్. డివై బై డిటి అంటే ఎంత? ఇప్పుడు వచ్చింది ఏటీ సైన్ టీ బై డిఎక్స్ బై డిటి ఎంత? ఏటీ కాస్ టీ. ఏటీ క్యాన్సిల్ అయిపోయి ట్యాన్ టీ మిగులుతుంది. సో చూడండి డియర్ స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం 3 టైమ్స్ అడిగాడు. ఎక్స్ లేటెస్ట్గా 2016లో అడిగాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ కాస్ టీ ప్లస్ టీ సైన్ టీ, వై ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డివై బై డిఎక్స్. dy by dx means dy by dt by dx by dt. So first these two are called parametric equations. First parametric equation x is equal to a cos t plus t sin t ని with respect to t differentiate చేశాను. అలాగే సెకండ్ parametric equation y is equal to a sin t minus t cos t ని కూడా నేను with respect to x differentiate చేశాను. సో ఇక్కడ dx by dt is equal to at cos t వచ్చింది, dy by dt వచ్చేసరికి at sin t వచ్చేసింది. సో నీకు డివై బై డిఎక్స్ని నేను డిఫరెన్షియేట్ చేస్తే నాకు tan t వచ్చేసింది. సో ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనం ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ టుడేస్ క్లాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us see tomorrow.